నిన్న వెలువడిన 10వ తరగతి ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దక్ష పాఠశాల విద్యార్థులు అత్యుత్తమమైన మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారని పాఠశాల కరెస్పాండెంట్ రంగం ఆంజనేయులు వెల్లడించారు. ఉపాధ్యాయుల క్రమశిక్షణ, విద్యార్థుల పట్టుదల, కృషి మూలంగానే ఈ అత్యుత్తమమైన మార్కులు సాధించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాబోయే అకాడమిక్ సంవత్సరంలో కూడా ఇలాగే విద్యార్థులతో క్రమశిక్షణతో కూడిన బోధనను అందించి మంచి మార్కులు తీసుకొస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు రంగం ఆంజనేయులు, దక్ష స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతున్నా. ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి 2025 ఫలితాలలో మా దక్ష పాఠశాల నుంచి అద్భుతమైన ఫలితాలు సాధించారు. జిల్లా లెవెల్లో 581 మరియు 576 మార్కులతో మా విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితాలు సాధించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి సరైన పరిస్థితులు అనుకోండి, సరైన ఉపాధ్యాయులు అనుకోండి, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన వసతులు మరియు వాళ్ళకు నేర్పించే విధానం అనుకోండి మాతో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ విద్యార్థులు మంచి ఫలితాలు ప్రతి ఏటా కూడా మంచి ఫలితాలను సాధిస్తూ వచ్చారు. అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థులకు ఇంకా మంచి ఫెసిలిటీస్తో, మంచి టీచర్లతో ఒక నూతన భవనాన్ని ప్రారంభించి శేషాద్రి నగర్లో కొత్తగా ఒక దక్ష ఉన్నత పాఠశాలను స్థాపిస్తున్నాము. సో ఈ విజయాలకన్నిటికీ సహకరించినటువంటి విద్యార్థులకు మరియు అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు అందరి శ్రేయోభిలాషులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నందుకు మేము కూడా కార్పొరేట్ పాఠశాలలతో పాటు పోటీ పడుతూ తల్లిదండ్రులకు అనువైన ఫీజులతో అద్భుతమైన విద్యను అందజేస్తూ పిల్లల యొక్క ఉన్నతికి ప్రతిక్షణం తోడ్పాటు అందిస్తూ ఉన్నాము. మా అటువంటి పాఠశాలను తల్లిదండ్రులను నమ్మి విద్యార్థులను చదివిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి ఫలితాలను మున్ముందు ఇంకా ఎన్నో సాధించాలని ఉద్దేశంతోన పిల్లల యొక్క ఉన్నతికి ప్రతి క్షణం పాటుపడుతూ వస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.